ఆ, ఇక స్లాట్ బుకింగ్ అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అందుబాటులోకి రాబోతుందట. సో ఇవాళ నుంచి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ సేవల్లో ఏఐతో వాట్సాప్ చాట్బాట్ మేత త్వరలోనే డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను తెస్తాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు ఏఐ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందుబాటులో ఉంచబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా 2 విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయగా నేటి నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం స్టాంప్స్ రిజిస్ట్రేషన్ అధికారులతో తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో తాము అనుకున్న విధంగానే సత్ఫలితాలు వచ్చాయని 94% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు 30,592 డాక్యుమెంట్లు, రెండో దశలో 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 12 నుంచి ఇప్పటి వరకు 14,099 డాక్యుమెంట్లు, మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని, స్లాట్ బుకింగ్తో 3,000 డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. సో స్లాట్ బుకింగ్ ఎక్కించాక ఒక 3,000 బుకింగ్స్ అయినట. రిజిస్ట్రేషన్ సేవల్లో ఏఐతో వాట్సాప్లో చాట్ బాట్ ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కూడిన చాట్ బాట్ మీద వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ నూతన ప్రక్రియతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు, సో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు రిజిస్ట్రేషన్ పోయడానికి వే ఉందట, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఈ నంబరు 8247623578 ఇది వాట్సాప్ నంబరు. 8247623578 ఈ నంబర్లో వాట్సాప్లో మీరు ఏ సందేహాలు ఉన్నా అడగచ్చు. అది ఏ తోటి పనిచేస్తా అన్నట్టు. ఆల్రెడీ ప్రీలోడెడ్ క్వశ్చన్లు ఆన్సర్లు ఉంటాయి దగ్గర. కొన్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది అడిగే సందేహాలు ఏముంటాయి, ప్రశ్నలు ఏముంటాయి, దానికి రిలేటెడ్గా ప్రశ్నల సమాధానాలు ఉంటాయి. మీరు అడగంగానే మీకు రిప్లై వస్తుంది దానికి. ఈ నూతన ప్రక్రియతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాల నివృత్తితో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, మీకు నియర్ బై రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్ ఎక్కడుంది, లొకేషన్ వాట్సాప్ లొకేషన్ షేర్ చేస్తుంది అదే. స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, ఎప్పుడెప్పుడు డేట్లు ఖాళీగా ఉన్నాయి, టైం ఖాళీగా ఉంది, సమయం, అందుబాటులో వంటి సమాచారం లభిస్తున్నారు. గిఫ్ట్ డీడు, సేల్ డీడ్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలపై ఈ ఏఐ చాట్బాట్ మీద ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు అన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టేలా లేఅవుట్లో. సో అర్థమైందా? ఈ ఒక్క నంబర్ తోటి ఆ భూములకు సంబంధించిన ధరల వివరాలు, గిఫ్ట్ డీడ్లు ఏంది, మార్కెట్ ధరలు ఎట్లున్నాయి, ప్రతి ఒక్క వివరాలు ఉంటాయి అన్నట్టు. అలా డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు. సో ఒకవేళ మీరు అది ఎంట్రీ చేసి ఆ సర్వే నెంబర్ ఆ ప్లాట్ నెంబర్ ఏమైనా మెన్షన్ చేస్తే అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే చూపెడతా అన్నట్టు. డబుల్ రిజిస్ట్రేషన్ వివరాలు కూడా వస్తాయి. పూర్తి కాని వాటి వివరాలు ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటు బిల్డర్ కానీ డెవలపర్ దగ్గర కానీ వివరాలు ఉండేలా డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను త్వరలో తీసుకొస్తున్నారు. ఇది ఇంకా రాలేదట. డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా ఆ డెవలపర్ మాడ్యూల్ తీసుకొస్తారట. ఈ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలను రెడ్ కలర్లో కనిపిస్తాయి. సూపర్. ఇది రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలన్నీ రెడ్ కలర్లో కనిపిస్తాయట. ఇప్పటి నుంచి మీరు ఇక డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి అవకాశం లేదు. పనిభారం ఉన్న చోట అదనపు సిబ్బంది. స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిభారం అధికంగా ఉన్న పటాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చల్రా, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల వంటి 9 చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్తో పాటు సిబ్బందిని నియమించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఉదయం 10:30 నుంచి భోజన సమయాన్ని మినహాయించి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని, ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్ బుక్లు అవుతాయని, స్లాట్ బుకింగ్ చేసుకుని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 వరకు 5 వాకిన్ రిజిస్ట్రేషన్లు. సో అర్థమైంది ఇక్కడ. ఒకవేళ స్లాట్ బుక్ చేసుకోలేకపోయినాం, ఆ రోజు ఖాళీగా ఉంది, అప్పుడు 5 గంటల నుంచి 5:30 వరకు ప్రతిరోజు ఒక 5 వాకిన్ రిజిస్ట్రేషన్లు ఉంటాయి. అంటే అప్పటికప్పుడు వస్తే పోతే చేసేటి ఖాళీ ఉంటే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. స్లాట్ బుకింగ్తో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఈ సంతకం ప్రవేశపెడుతున్నామన్నారు. ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కుసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. ఇది నవోదయ నోటిఫికేషన్ రిలీజ్ అయిందట. పిల్లలు ఎవరైనా ఎదురు చూస్తున్న ఉంటే చూసుకోరి. 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 15 తారీఖు నుంచి నవంబర్ 15 వరకు ఛాన్స్. ఈ నెల 15 నుంచి అంటే జూన్ నెల 15 నుంచి నవంబర్ 15 దాకా ఛాన్స్ ఉంది. తెలంగాణలో జవహర్ నవోదయ
విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ పరీక్ష ద్వారా 653 నవోదయ విద్యాలయాల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలో భాగంగా విద్యార్థులు 2025-26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలని, వయస్సు మే 1 సూచిరా 2025-26 సంవత్సరంలో 5వ తరగతి చదువుకుంటూ ఉండాలి. వాళ్ళు వయసు మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్య ఉండాలి. సో ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు ఉండాలి. 5వ తరగతి కంటిన్యూ అవుతూ ఉండాలి. వాళ్ళని నెక్స్ట్ ఇయర్ 6వ తరగతి కోసం ప్రవేశాలు తీసుకుంటారు. ఈ మధ్య ఉండాలని అధికారులు అయితే తెలియజేశారు. మొత్తానికైతే 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానం పలుకుతోంది. ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు అవకాశం అయితే ఉంది.